అప్పుడు నేను అడిగాను పెరిగి బిల్లా అది ఇది ఎట్లానా అన్నీ మర్చిపోండి. మీ ఇంకా చెప్పాలంటే మీ ఏ ఫిల్మ్ చూడొద్దు, మీరు మీ స్టైల్లో మీరు చూడొద్దని చెప్పారా? చూడొద్దునని కదా, మీరు దాని గురించి ఏం అంటే బాధపడతారు. యాక్చువల్గా నా ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు గమనించారా? ఆయన ఆ మూవీస్ లిస్ట్ చెప్పాను నేను. ఆ పీరియడ్లో ఈ సినిమా ఎలా అదే వాళ్ళు చెప్పింది. నా ఫిలిం పక్కన పెట్టండి, మీ స్టైల్లో మీరు అందుకంటే అది చూస్తే నేను కొంచెం అది సార్ దిస్ ఇస్ గ్రేట్ సార్, గ్రేట్ మూమెంట్ సార్. ప్రభాస్ అంటేనే ఫుల్ జాలి జోస్ వస్తుంది నాకు. ఎప్పుడైనా చెల్లం అంటారు నాకు. అది యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, చలమని పిలుస్తారా మిమ్మల్ని? మీకు పేరా చలం? నో ఐ కాల్ చలం, సో హీ కాల్ చలం. ఇద్దరికి చలం. ఎందువల్ల అది ఎట్లా? అది ఏదో ఒక బుజ్జి అంటారు కదా తమిళ్లో, అది బుజ్జికి చలం అంటారు. ఓకే. తర్వాత జీవి ప్రకాష్, ఉల్లాసంగా వచ్చాయి సార్. ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు మూవీకి ఫస్ట్ జీవి. ట్రమండస్ మిస్. అంటే నాకు ఇంకో బెస్ట్ మూమెంట్ ఏంటంటే, అంటే లైఫ్లో నేను ఆ ఫ్రేమ్ని, ఆ షాట్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రభాస్ గారు చంద్రమోహన్ గారి ఇష్యూ, వాళ్ళ డాటర్ ఇష్యూ మొత్తం క్లోజ్ చేసేస్తారు. అద్భుతమైన సెంటిమెంట్ పడుద్ది. దాంట్లోంచి అట్లా బయటికి రాగానే కాజల్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా అంటారు, వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్. ఆ ఎక్స్ప్రెషన్, ఐస్, కాజల్ గారి ఐస్, ఆ కలర్లో ఆనందం. సో కాజల్ని ఎలా ఫిక్స్ చేశారు సార్? అసలు స్టోరీ రైటర్గా నా ఫీలింగ్ని విజువల్లీ తీసుకురావడం అదే నా పని యాక్చువల్గా. అసలు డైరెక్టర్గా స్టోరీ నేరేషన్ అప్పుడు అందరికీ తెలుసు రియాక్షన్ అది